అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల. ఐఎమ్ గజారం చాట్ల. కౌమారామృత శతకం అనే ఈ పుస్తకంలో విజయవంతమైన కౌమారం గురించి కవితల్ని చర్చిస్తున్నాం. ఈ వీడియోలో చర్చించబోయే కవిత ఏంటంటే, మానసిక సాంఘిక అభివృద్ధి దశ. మానసిక సాంఘిక అభివృద్ధి దశ మానవ అభివృద్ధిలో మరపురాని దిశ. మానవ అభివృద్ధిలో మరపురాని దిశ. గుర్తింపు కోసమై కౌమారపు చిత్రం. గుర్తింపు కోసమై కౌమారపు చిత్రం. అది సుగుణాలతో సాధ్యం అమృతపుత్ర. అది సుగుణాలతో సాధ్యం అమృతపుత్ర. దీని భావం, సుగుణవంతులైన కౌమారులు సాంఘికంగా మానసికంగా ఎదిగి సంఘంలో సరైన గుర్తింపు పొందుతారు. మానసిక సాంఘిక అభివృద్ధి దశ. ఈ పద్యం యొక్క భావం ఏంటంటే, కౌమారులు మానసికంగా ఎదిగి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, రికగ్నిషన్ రావాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు. మానసిక విషయానికి వస్తే, ఈ కౌమారుల మానసిక స్థితి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ మైండ్ సెట్. అంతే, ఫిక్సింగ్ కాదు. ఇంకోటి గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్, ఎదుగుతుందన్నమాట, ఎదిగే పరిస్థితి, గ్రోత్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న మంచి లక్షణాలు, బుద్ధులు, వాటన్నిటినీ ఫ్రీజ్ చేసేస్తారు, ఆపేస్తారు అక్కడిని. ఎందుకంటే వాళ్ళకు ఎవరైతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారో వాళ్ళని చూస్తే భయం. అయ్యో, అంత సక్సెస్ నేను చేయలేను కదా, అనవసరంగా వాళ్ళ ముందరికి వెళ్ళి ఇన్సల్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా గివప్ ఇచ్చేస్తారు. మొదలు పెడతారు, గివప్ ఇచ్చేస్తే మన వాళ్ళ కాదు కదా అని చెప్పేసి తొందరగా విడ్రా అయిపోతారు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ కౌమార విజయాన్ని పొందలేరు. అదే గ్రోత్ మైండ్ సెట్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ప్రతి దాంట్లోనూ అంకిత భావంతో శ్రమించి పనిచేసి సాధించాలని చూస్తారు. సవాళ్ళను ఎదుర్కొంటారు. ఏ పనికైనా ఆ పనిలో ఉండే సవాళ్ళను ఎదుర్కొని సాధిస్తారు. సాధించేవారు నిద్రపోరు. కానీ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు సవాళ్ళ జోలికి పోరు. ఛాలెంజెస్ అంటే వాళ్ళకి గిట్టదు. గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఏంటంటే, ఏ పనైనా కానీ ఎట్లయినా కానీ తనకున్న శక్తియుక్తులన్నింటిని ఉపయోగించి సక్సెస్ వైపు అడుగులేస్తూ సాధిస్తారు. మరి ఈ విధంగా ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కు రావాలంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటి, ఈ కౌమారుల పాత్ర ఏంటి అంటే, కౌమారులు తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళు చెప్పింది పాటించాలి. తల్లిదండ్రులు ఏంటంటే, పిల్లలను విసిగించకూడదు, వాళ్ళను ఇతరులతో కంపేర్ చేయకూడదు. వాళ్ళు ఏదన్నా విజయం సాధిస్తే, ఆహా చాలా గొప్పగా సాధించావు అని చెప్పి వాళ్ళని వ్యక్తిగతంగా పొగడకుండా, వాళ్ళు చేసే ఈ పనిని చాలా బాగా చేసావని చెప్పేసి అది చేసిన విధానాన్ని పొగడాలి. ఒకవేళ చేస్తూ ఫెయిల్యూర్ అయిననుకోండి పిల్లలు, వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు, బాగా చేసావు నాయన నువ్వు, కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేయబట్టి అది ఆగిపోయింది, దాన్ని ఈ విధంగా మలుచుకుంటే నువ్వు చక్కగా రాణిస్తావు, ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్కు ఎదిగిపోతావు అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ప్రతి పనిలోనూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎంతవరకు సపోర్ట్ చేయాలంటే, ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ వచ్చే వరకు ప్రతి దాంట్లోనూ వాళ్ళ వెనకుండి వాళ్ళ సజెషన్స్ ఇస్తూ, వాళ్ళ మైండ్ సెట్ మారే వరకు వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే
వాళ్ళు మానసికంగా సాంఘికంగా ఎదిగి వాళ్ళ సంఘంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. అది ఈ పద్యం యొక్క భావం. తర్వాతి పద్యం. లక్ష్యాల సాధనకై పరీక్షా పరిమితులు. లక్ష్యాల సాధనకై పరీక్షా పరిమితులు. వృత్తి విలువ స్వాతంత్ర్యం పెద్దల సహకారం. వృత్తి విలువ స్వాతంత్ర్యం పెద్దల సహకారం. తనేమిటో తెలుసుకునే సువర్ణ అవకాశం. తనేమిటో తెలుసుకునే సువర్ణ అవకాశం. తనకు గుర్తింపు లభించే మార్గం ఇది. తనకు గుర్తింపు లభించే మార్గం ఇది అమృతపుత్ర. దీని భావం, తను ఏమిటో తెలుసుకోవడానికి, తను గుర్తింపు పొందడానికి పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటూ స్వతంత్రించి తన వృత్తి పట్ల విలువ లక్ష్య సాధనకై కృషి చేయవలసి ఉంటుంది. ఈ కౌమారం ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకు స్వతంత్రత, స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు. తమకు ఒక గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు. ఆ విధంగానే ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అవన్నీ రావాలంటే ఎన్నో సుగుణాలు ఉండాలి, ఎంతో సాధించాలి, ఎన్నో ప్రయత్నం చేయాలి, ఎన్నో పనుల్ని చేయడానికి సాహసించాలి. సాహసం కావాలి. వాళ్ళ సాహసంతో పాటు, వాళ్ళ తపనతో పాటు పెద్దల సహకారం తీసుకోవాలి. వాళ్ళ సహకారం తీసుకున్నంత మాత్రాన స్వతంత్రం కోల్పోతామని కాదు. వీరు సక్రమమైన పద్ధతిలో సాధించాలంటే తప్పకుండా తల్లిదండ్రుల సజెషన్స్, ఆ రంగంలో నిపుణులైన వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ గైడెన్స్ తీసుకొని ముందుకు సాగి వాళ్ళు విజయవంతంగా ఆ పనిని ముగిస్తే వాళ్లకు సంతృప్తి ఉంటుంది, వాళ్లకు ఒక గుర్తింపు వస్తుంది, వాళ్లకు స్వతంత్రత కూడా కోల్పోకుండా విజయాన్ని సాధిస్తారు. ఇది ఈ పద్యం యొక్క భావన. ఇంకో పద్యానికి వస్తే, వేరువేరు సామాజిక పరిస్థితుల్లో, వారి వారి విభిన్న సంస్కృతుల్లో తన స్థితేమిటో తెలుసుకుంటే ఈ సంఘంలో తన దరదాపుకైనా రాదు గందరగోళం అమృతపుత్ర. వేరువేరు సామాజిక పరిస్థితుల్లో, వారి వారి విభిన్న సంస్కృతుల్లో తన స్థితేమిటో తెలుసుకుంటే ఈ సంఘంలో తన దరిదాపుకైనా రాదు గందరగోళం అమృతపుత్ర. దీని భావం, కౌమారులు తాము పుట్టి పెరిగిన సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ వారి వారి రకరకాల సంస్కృతుల్లో వారి పరిస్థితి ఏమిటో సరైన మార్గంలో అర్థం చేసుకుంటూ సరిగా ప్రవర్తిస్తే గందరగోళ పాత్ర వారి దరి చేరదు. ఈ కౌమారులకు ఏంటంటే ముఖ్యంగా కన్ఫ్యూజన్, ఒక గందరగోళ పాత్రలోకి వెళ్ళిపోతారు కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితులు వేరే ఉంటాయి, ఇక్కడ ఎదుర్కొనవలసిన పరిస్థితులు వేరే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏ విధంగా తెలివితేటలు పెంచుకోవాలంటే ఆ పరిస్థితులను ఈ పరిస్థితుల్ని బేరీజు వేసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తే మనం విజయవంతులం అవుతాం అన్న అవగాహన కలుగజేసుకొని ఒకటి 10 సార్లు ఆలోచిస్తే, ఒకటి 10 సార్లు సంప్రదిస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆ విధంగా తమ సంస్కృతుల్ని మరి ఇక్కడి పరిస్థితుల్ని కూడా అవగాహన చేసుకొని విజయవంతంగా తాము చేపట్టిన పనులను ముగిస్తే గందరగోళ పాత్ర ఉండదు. గందరగోళం వెళ్ళిపోయి వాళ్ళు విజయవంతులవుతారు. విజయవంతమైన కౌమార దశను చేరుకుంటారు అన్నది ఈ పద్యం యొక్క భావం. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.